మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. యాక్చువల్గా నేను 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నా. వెదర్ ఎంత చల్లగా ఉందంటే, ఆ రోజు నేను శ్రీశైలంకి వింటర్ సీజన్లో వెళ్ళినా కదా, ఆ రోజు ఎలా అవుతుందో దాంట్లో ఆల్మోస్ట్ 60% ఉంది. హాయ్, హలో, నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరావతం. నేను మీ వినోద్ కుమార్. అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి చూడండి, ఫిబ్రవరి 26. పండుగలకు వెళ్తే 26 మహాశివరాత్రి. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఆలోచిస్తున్నారా ఈరోజు ఏంటి ఇంట్లో చెప్పకుండా డైరెక్ట్ ఇక్కడ చెప్పిస్తున్నాడని? మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే పవర్ లేదు మా ఏరియాలో. అంటే స్ట్రీట్ లైట్లు ఒకటే ఉన్నాయి, ఇంట్లో లేదు పవర్. అందుకనే ఇంట్లో చెప్పకుండా ఇక్కడ చెప్తున్నా. సో ఈరోజు మనం వచ్చేసి సోమశిల వెళ్తున్నాం. సోమశిల అండ్ సింగవటంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, అది కూడా కవర్ చేద్దాం రిటర్న్ వచ్చేటప్పుడు. సోమశిల, సింగవటం అండ్ లాస్ట్ మైసిగండి. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, రాధే రాధే. చలో మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సరేనా, బాయ్. నేను అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఏంటంటే టైం చూడండి, 6కి 1 minute ఉంది. యాక్చువల్గా నేను 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నా. ఎందుకంటే సోమశిల దగ్గర ఏం లేదు, ఆల్మోస్ట్ 200 kilometers ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి 200 kilometers లోపు ఉంటుంది. సో సోమశిలకి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో సింగవటం ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మైసిగండి, ఇదంతా కవర్ చేయాలంటే టైం పడుతుంది కదా. అందుకని నేను 5కి వెళ్తే కొంచెం 9:30, 10 లోపు సోమశిల వెళ్ళినా అట్లా కవర్ చేద్దాము అనుకున్నా. 6 అయింది. పెట్రోల్ బంక్ లేదు, పెట్రోల్ బంక్ క్లోజ్ చేసిర్రు. పెట్రోల్ కొట్టించుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. 3 points ఉంది. ఎగ్జాక్ట్ ఆరాంఘర్ దగ్గర ఉన్నాం. టైం 6:15 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి 15 minutesలో వచ్చినాం, లేకపోతే నా ½ an hour పడుతుంది. అరే పెయింట్ వేసిరు, దీనికి పెయింట్ వేసిరు. ఇక్కడ కర్నూలు వెళ్ళాలంటే అలా వెళ్తాం. మన ఫస్ట్ లాగ్ శ్రీ ఉరుకుందీరన్న స్వామి దేవాలయానికి పైనుంచి వెళ్ళినాం కదా, ఆ వీడియో కావాలంటే మీకు ఇక్కడ ఐ కార్డ్స్లో ఇచ్చేస్తా. ఆ వీడియో కూడా వెళ్ళి చూసేసేయండి. ఫస్ట్ పెట్రోల్ ఫిల్ చేసుకున్న తర్వాత ముందుకెళ్దాం. ఫుల్ ట్యాంక్ భయ్యా. $107.62 పైసా. ఓకే, అంతే. 846.96 అయిపోయింది. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే, ఇది సమ్మరే కదా, ఎక్కువ చలి ఉండదు, త్వరగా వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నా. కానీ ఈ జర్నీలో ఈ చలికి ఎట్లయిపోయిందంటే, అదిగోండి ఫాగ్, ఇంకా ఫాగ్ అనిపిస్తుందా, ఫాగ్ ఉంది. వెదర్ ఎంత చల్లగా ఉందంటే, ఆ రోజు నేను శ్రీశైలంకి వింటర్ సీజన్లో వెళ్ళినా కదా, ఆ రోజు ఎలా అవుతుందో దాంట్లో ఆల్మోస్ట్ 60% ఉంది. అంత చలిగా ఉంది ఈరోజు కూడా. స్వెటర్ తెచ్చుకుంటే బాగుండు, కానీ నేను అనుకోలేదు ఇంత చల్లగా ఉంటుందని. కల్వకుర్తి స్ట్రైట్ 5 kilometers, శ్రీశైలం లెఫ్ట్ 133 kilometers. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే శ్రీశైలం, స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి. శ్రీశైలం కూడా మనం సెకండ్ బ్లాగ్ శ్రీశైలం వెళ్ళాం కదా, ఆ వీడియో కూడా కావాలంటే మీకు ఇక్కడ ఐ కార్డ్స్లో ఇచ్చేస్తాను, అది కూడా వెళ్ళి చూసేసేయండి. శ్రీశైలం వీడియో బాగుంది, మీకు నచ్చుతుంది. ఫస్ట్ టైం ఈ రోడ్డుకి వస్తున్నా. సో కల్వకుర్తిలోకి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి 1 kilometer ముందుకు వెళ్ళాలంట. ఓకే, నాగర్ కర్నూలు, అదిగో అది ఈ లెఫ్ట్. ఓకే, కల్వకుర్తి టు నాగర్ కర్నూల్.
ఏది చూస్తే నాకు భయం అవుతుందో అదే అయింది. ఏంటంటే ఈ రోడ్డు అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోడ్డుకి వచ్చిన ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఏమో మంచిగా ఉంది. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఏమో మంచిగా ఉంది. 3 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ మంచిగా ఉంది. మళ్ళీ ఇప్పుడు అమ్మో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటుందండి. సీరియస్లీ అదేమో అట్లుంది, ఈడేమో ఇట్లుంది. కొత్త రోడ్డు అనుకుంటా, కొత్తగా వేస్తున్నారు, అందుకే ఇంత నీట్గా ఉందో. హే నైస్ అవ్వా, ఎంత మంచిగా ఉంది చూడు. అదింతే లేదనుకుంటా. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చినా ఇట్లానే సూపర్ ఉంది రోడ్డు. సో 8:50 టైం కొల్లాపూర్కి రీచ్ అయిపోయినాం. అంటే ఆల్మోస్ట్ 6 అంటే 3 అవర్స్లో కొల్లాపూర్ రీచ్ అయిపోయినాం. వావ్, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. కొల్లాపూర్ దాటేసినాం. ఈ రోడ్లో తీసుకెళ్తుంది ఇది. గూగుల్ అమ్మా. సో చూసారు కదా మన సోమశిల వ్లాగ్. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా టెంపుల్. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకున్నా, మంచిగా అయిపోయింది. ఇక్కడ సోమశిలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం ఈ ఒక్క టెంపుల్లోనే ఆల్మోస్ట్ ఆల్ అన్ని జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవచ్చు అనమాట. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలని ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రతి ఒక్క జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం ఈ శివలింగం పేరు ఇది అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్క శివాలయం ముందు పేరు రాసి పెట్టారు అనమాట. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం కావచ్చు, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం కావచ్చు, నాగేశ్వర్ జ్యోతిర్లింగం కావచ్చు, రామేశ్వరం జ్యోతిర్లింగం కావచ్చు, మల్లికార్జున జ్యోతిర్లింగం కావచ్చు. నాకు గుర్తున్నవి చెప్తున్నా, గిరినాని కాదు, అన్నీ ఉన్నాయి. బృహదేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, నాకు గుర్తున్న వరకు చెప్తున్నా. ఇవన్నీ జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి రండి, ఒక వీకెండ్ చూసుకొని రండి, తప్పకుండా రండి. పీస్ఫుల్గా ఉంది. మామూలుగా మీరు వస్తే మాత్రం 1 డే స్పెండ్ చేయొచ్చు ఈజీగా. కాటేజెస్ అవి కూడా ఉన్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. మంచిగా రండి, వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఎంజాయ్ అంటే టెంపుల్కి వచ్చినాం దర్శనం చేసుకున్నాం అన్నట్టు కాకుండా ఇక్కడ ఏంటంటే మనం టెంపుల్కి వచ్చినట్టు ఉంటుంది, అలానే వ్యూ పాయింట్ చూసినట్టు ఉంటుంది. ఈ సోమశిలని మామూలుగా మన తెలంగాణ వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ మాల్దీవ్స్ అంటారు సోమశిలని. సో అది కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. రండి తప్పకుండా. ఇంకా లేట్ చేయకుండా వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. బైక్ స్టార్ట్ చేసుకొని వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం.
నాకు మోకాళ్ళ వరకు వచ్చిన నీళ్ళు. ఇంకా ముందుకు వెళ్దామంటే నేనేమో స్నానం చేసేసిన మార్నింగ్. సో ఎందుకు నెల్లి చల్లుకున్నా, వెళ్తా. గబ్బా అయిపోయింది మన సోమశిల వ్లాగ్. రిటర్న్ అయిపోదాం. సింగవటం తర్వాత మైసిగండి, ఇంటికి వెళ్ళిపోతాం. ఇక టైం అర్ధగంట వేస్ట్ చేసిన టైం. సో స్టార్ట్ అయిపోతాం తొందరగా.